మల్కాజ్గిరి నియోజకవర్గ అల్వాల్ సర్కిల్లో ఉద్యమకారుల సమావేశం. విషయం 10 సంవత్సరాల నిరంకుశ పాలనను ఓడించి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులు, వారి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాల్లో ఒకటి ఉద్యమకారులకు 250 గజాల జాగా. ఆ పథకంలో ఉద్యమకాలంలో ఉద్యమకారులపై పోలీసు కేసులు, ఎఫ్ఐఆర్ నంబర్, జైలుకి వెళ్లిన వివరాలు అడగడం వలన కొంతమంది ఉద్యమకారులు పోలీసులకు దొరకకుండా ఉండడం వల్ల కొంతమంది ఉద్యమకారులకు ఎఫ్ఐఆర్లు నంబర్ పోలీస్ స్టేషన్లో నమోదు కాకపోవడం వలన ఉద్యమకారులు ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం తెలంగాణలో ఉద్యమకారులు అందరికీ అండగా ఉండి వారిని ఆదుకోవాలని కోరుతూ అల్వాల్ సర్కిల్లో జేఏసీ శిబిరం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం. ఉద్యమకారులకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమకారుల ఐక్యత. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ శ్రీకాంతాచారి, జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ చేర్చడం జరిగింది. కావున ఈ అల్వాల్ సర్కిల్లో 90% శాంతియుతంగా నడిపించి ఈ తెలంగాణ వచ్చే దాంట్లో మా యొక్క పాత్ర ఈ అల్వాల్ సర్కిల్ ఉద్యమకారులు నిర్వహించడం జరిగింది. కావున ఈ ప్రభుత్వము కావాలంటే పోలీస్ స్టేషన్లోని ఈ డైలీ మన రోజు ఈ శిబిరంలో కూర్చొని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ కారణంగానే అందరినీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలంగాణ ఏర్పడినాక 10 సంవత్సరాలు అయినాక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఉద్యమకారులను గుర్తించి ఏదైతే జాగా ఇస్తామని అన్నదో దాని గురించి మేము కృతజ్ఞత ఈరోజు మేము ప్రభుత్వానికి ఉద్యమకారులుగా మేము కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ఎక్కడైతే ఈ ఉద్యమకారులకు ఎఫ్ఐఆర్ కానీ ఇంకా ఏదో కేసులలో ఉన్నారన్నారో అది ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో ఇక్కడ దీక్ష 1136 రోజులు జరిగింది. అలాగే మేము శాంతియుత దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఉద్యమాలు నడవాలంటే కేసుల కాకుండా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఏర్పడ్డది. మా నాయకులు కూడా అప్పుడు మాకు చెప్పారు, ఏమని, మీరు కేసులలో లేకుండా ఉద్యమాన్ని కంటిన్యూగా కొనసాగిస్తే మనం బలోపేతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని తెలంగాణ సాధిస్తాం. కాబట్టి కొద్దిగా మీరు కేసులలో కూడా లేకుండా మీరు ఉద్యమాన్ని నడపడానికి మాకు కూడా కొద్దిగా గైడ్లైన్స్ ఉంది. కాబట్టి అట్లా చాలామంది మాతోటి కలిసి కొంతమంది ఉద్యమాల్లో ఎఫ్ఐఆర్ కాకుండా కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా మేము ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే ఉద్యమాల్లో చాలామంది కవులు ఉన్నారు, కళాకారులను, ఆ మీడియా మిత్రులు ఎంతోమంది మాకు సహకరించారు. మాకు వాళ్ళు పేరున వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతూ రేపు భవిష్యత్తులో ఎఫ్ఐఆర్ అంటే ఉండొచ్చు, మేము కాదంటలేము. ఆ రకంగా ఉద్యమాలు చేసిర్రు, వాళ్ళని మేము గౌరవిస్తూనే కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియక ఉద్యమాల్లో ఉంటూ వాళ్ళు ఎలాంటి కేసులలో లేకుండా కూడా ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వము అది ఏదైతే జాగా చెప్పిరో భూమి 250 అదే కాకుండా మరి ఇంకా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి చాలా గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే రకంగా ఇంకా కొద్దిగా మంది రేపు ఏమైనా మీటింగ్ ఉన్నా కూడా వాళ్ళని కూడా సేకరించి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము మా దగ్గర కూడా కొద్దిగా వాళ్ళ పేర్లు ఉన్నాయి, మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం కానీ ఇంకా వేరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము వాళ్ళకి సహకరిస్తాము. వాళ్ళకు కూడా మేము ఏదైనా లిస్టులో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా మేము సర్దిద్దడానికి మేము ముందుకు వస్తాము. ఏంటంటే మేము కూడా న్యాయంగా ఎవరైతే ఉద్యమాలు ఉన్నారో వాళ్ళది తప్ప వేరే వాళ్ళ పేర్లు కూడా మేము ప్రయోగించాం. కాబట్టి మాకు కూడా సహకరించాలి. ఉద్యమకారులను కూడా మేము గౌరవిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కృతజ్ఞత తెలుపుతాం.